గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయింది. నేను కొద్దిగా లేట్ అయినా, ఎవ్రీ టైం లేటే ఉంటా. ఆ, ఈ ఫస్ట్ క్యాండిల్ నేను చెప్తాను కదా, నిన్న నిన్న షార్ట్ వీడియోలో చెప్పించాను. ఫస్ట్ క్యాండిల్లో ఫిబొనాచి తీసుకుంటే ఓకే, ఇది కొంచెం నాది పీసీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, హ్యాంగ్ అయిపోయింది. ఓకే, నెవర్ మైండ్, ఏం చేస్తాం. టైం ఓకే, యాక్చువల్గా 50 minutes ఇది ఒక్కసారి డెలిట్ చేస్తా. ఏమో నాకు కొంచెం క్లారిటీ రాలేదు. ఓకే, ఇది 1 minute కొంచెం పెట్టుకుంటా, కొద్దిగా ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఇది 1 minute అయిపోయింది. నెక్స్ట్ 50% ఇది అయింది. ఓకే, ఇప్పుడు ఫిబొనాచి మనం తీసేద్దాం. ఓకే, పుట్ సైడ్లో వర్క్, పుట్ సైడ్లో ఉంది. చలో మనం పుట్ సైడ్కి వెళ్దాం. రైట్, చూద్దాం. పుట్ సైడ్లో యాక్చువల్గా మనం అనుకున్నాక ఇప్పుడు రిట్రెస్ వస్తుంది. మేబీ ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ నడుస్తుందని నాకు గెస్సింగ్ ఉంది. చూద్దాం, జస్ట్ ట్రయల్ చేద్దాం. పుట్ సైడ్లో ఆప్షన్ చేయాలి. ఓకే, ఇట్లుంది. టైం వేస్ట్ ఏం చేస్తామండి, టైం అట్లాంటిది. ఓకే, నేను యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. ఓకే, నెవర్ మైండ్, చూద్దాం. కొద్దిగా లేట్ ఉంది మనది సిస్టమ్. ఓకే, డన్. ఇందులో కూడా టాప్ వచ్చేసిందండి, టుడే స్టాప్ వచ్చింది, నో ప్రాబ్లం. ఇక్కడనే మనం ఎంట్రీ తీసుకుందాం. ఇప్పుడు చూస్తా లాంగ్ పొజిషన్. సరే, నాకు ఇక్కడ దొరికింది, మేము ఇక్కడనే చూసుకుందాం. ఇది స్టాప్ లాస్ పెడతా మ్యాక్సిమం. అంటే దీనికి 50% కావాలి నాకు యాక్చువల్గా. 1 minute 50%. ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడికి వేసుకుంటే 50% ఇక్కడికి వస్తుంది. సో స్టాప్ లాస్ ఇది సెట్ చేస్తా. ఓకే, డన్. ఓకే, డన్, సెట్. స్టాప్ లాస్ సెట్ అయింది. అయితే షాప్ లాస్ సెట్ అయినప్పుడు మరి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ వస్తుంది ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, నెవర్ మైండ్, 8 points వస్తుంది. నో ప్రాబ్లం. ఇది కొంచెం మనకు నేను చెప్పాను కదా, 13 points, 12 points, 13 points, 13 points. ఓకే, 13 points, రైట్. ఇది టార్గెట్ అండి. యాక్చువల్గా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంకా దాని మ్యాప్ కూడా, ఓ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినామండి. ఆల్మోస్ట్ డేలో కూడా బ్రేక్ చేసాము. 19 seconds ఉంది, చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేస్తామండి. జస్ట్ 2 points డిఫరెన్స్ ఉండే. సో ఓకే, ఎగ్జిట్ కావాల్సిందేనండి, ఎందుకంటే ఇది నాకు నేను సపోర్ట్ లాగా భావిస్తా 100%. ఆల్మోస్ట్ టాప్ లాస్ కూడా దగ్గరికి వచ్చేసింది. నేను ఫిట్ అవుతా అండి. మీ వాళ్ళ లాస్ కూడా నేను బుక్ చేసుకోవాలనుకుంటున్నా, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఇది చాలా సపోర్టింగ్ పాయింట్ లాగా బిహేవ్ చేస్తుంది ఈ ఏరియాని. కానీ 50% బ్రేక్అవుట్ కాలే కదా, కొంచెం వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ జరిగేటట్టుంది, రేంజ్ బౌండ్ మార్కెట్, అదే డౌట్ వస్తుంది, చెప్పలేను.
ఓకే, క్విట్ అయితేనే బెటర్ అండి ఈరోజు. ఆల్మోస్ట్ ఆల్ నా స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది, స్టాప్ లాస్ రాలేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడి నుంచి వెళ్ళి క్విట్ అవుదాం అనుకుంటున్నాను ఈరోజు. నాకు కొద్దిగా వర్క్ కూడా ఉంది. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ ట్రయల్ చేద్దామన్నా కూడా స్టాప్ లాస్ ట్రయల్ అయ్యేటట్టు కూడా కనిపించట్లేదు. స్టాండ్ ఉంది, దీన్ని పెట్టుకున్నా కానీ ఓకే చూద్దాం, అలా చూద్దాం. ఓకేనా, నాకు కుదరదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇంతే. ఈరోజు మా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నాం, 2 days లాస్ అని బుక్ చేసుకున్నాం.